శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు భౌతికంగా మన మధ్యలో లేకున్నా కూడా ప్రతి ఏడాది ఇక్కడ బేగంపేటలో ఒక కుటుంబం మాత్రం ప్రతి ఏడాది వారి జయంతి మరియు వర్ధంతిని కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఇక్కడ స్వీట్స్ పంచడం, అనాథలైనటువంటి వారికి అన్నదాన కార్యక్రమాలు ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఆ కుటుంబాన్ని అడిగి తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఆ కుటుంబానికి అడిగి తెలుసుకుందాము. మనోహర్ గారి పుత్రుడైనటువంటి వారి కొడుకున్నారు, వారి కొడుకుని అడిగి తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. చెప్పండి, ముందు ఇందిరాగాంధీ యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ కార్యక్రమాలు చేయడానికి గల కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి మాకు ఇందిరాగాంధీ కుటుంబానికి చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. మేము తరువుగా వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము. 2 సార్లు ఇందిరాగాంధీ కాడికి రావడం జరిగింది. మాకు వితౌట్ ఎనీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు లేకుండా డైరెక్ట్ వీ యూస్ టు వాక్ ఇన్ టు అవర్ హౌస్ డైరెక్ట్లీ. వీ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్. 2-3 సార్లు మా ఫాదర్ని ఆమె నార్త్ ఈస్ట్ స్టేట్ ఇన్ఛార్జ్గా, గుజరాత్కు, తమిళనాడుకు ఇన్ఛార్జ్గా చేయడం జరిగింది. ఒక టర్మ్ ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. అండ్ మై ఫాదర్ వాజ్ రిప్రజెంటింగ్ క్లీవ్లాండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఇండియా. అది ఇందిరాగాంధీ గారు నామినేట్ చేశారు తనని. ఇప్పుడు ప్రత్యక్షంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే నడుస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీతో నడుస్తున్నారా? ఎప్పుడు మేము కాంగ్రెస్ పార్టీతోటి ఉన్నాం. ఐదర్ ఇన్ గవర్నమెంట్, ఆపోజిషన్. 280 సీట్స్ ఉన్నా, మాకు 24 సీట్లు ఉన్నా కూడా మేము కాంగ్రెస్లోనే ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. తెలంగాణలో 10 ఇయర్స్ మేము ఆపోజిషన్లో ఉన్నా కూడా కాంగ్రెస్లోనే ఉన్నాం. మేమే కాదు, వీళ్ళందరూ ఇక్కడ అంతా పుట్టుకతో కాంగ్రెస్ వీళ్ళంతా. ఇక్కడ గతంలో ఇందిరాగాంధీ గారు ఇక్కడ ఈ కాలనీకి వచ్చినప్పుడు ఇక్కడ పెద్దలైనటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్దవారిని అడిగి తెలుసుకుందాము. ఇందిరాగాంధీ వచ్చినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారండి? ఇక్కడనే ఉన్నాం. 2 సార్లు వచ్చింది. ఒకటి మెదక్ నుండి నామినేషన్ వచ్చినప్పుడు వేసింది, అప్పుడు వేసినాము. ఇందిరాగాంధీకి అంబేద్కర్, మన డాక్టర్ మనోహర్ రావు గారు ఎంతో అభిమానంతో చేసేవాళ్ళు, ప్రేమతో మా అందరినీ కల్పించి ఆయన ఇందిరా బ్రిగేడ్ అని పేరు పొందిన వ్యక్తి మనోహర్ రావు గారు. ఆయన మాకు కూడా చాలా పనులు చేసి పెట్టిండు. ఈ కమిటాలకు కూడా ఆయన ద్వారానే మాకు 5,000 డొనేషన్ వెంకటరావు తోటి ఇప్పించిండు కూడా. ఆ సమయంలో జలగం వెంకటరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డాక్టర్ మనోహర్ ద్వారా 5,000 రూపాయలు డొనేషన్ వచ్చినాయి. అది హనుమాన్ మందిరానికి ఖర్చు పెట్టినాము. చాలా అభివృద్ధి పనులు కూడా చేసిండు. ఎవరికైనా ఉద్యోగాలు కూడా పెట్టించిండు, ఐడియాలో కానీ ఐడిపిఎల్లో కానీ. అలాంటి మనోహర్ రావు గారు పని అలాగ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత ఆయన మంచితనం చూసి దేవుడు ఆయన తొందరగా తీసుకెళ్ళిండు. ఇంకా ఆయన బతుకుంటే ఇంకేమేమి చేసినో. ఇందిరాగాంధీ వాళ్ళని కూడా నేను 2 సార్లు పూలమాల వేసి ఇక ఇంతతో నా చూసిందంతా చెప్తున్నా. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, మహిళలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఏమవుతారు? మనోహర్ గారికి. నేను సుజాత మనోహర్ గారికి నేను కోడలండి. నేను పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా. పెళ్ళి కాకముందు మాది రిలేషనే. చాలా అభిమానము. ఇందిరాగాంధీ అంటే చాలా అభిమానం. వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కానీ ఇందిరాగాంధీ గారు 2 టైమ్స్ ఇక్కడికి రావడం జరిగింది. మా ఆడబొడుచు క్రెడిల్ సెరమనీకి ఇక్కడికి రావడం జరిగింది, ఇంటి ఇనాగ్రేషన్కి రావడం జరిగింది. ఇక్కడున్న దీనికి అసలు చాలా చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. మా మామయ్య దానికి ఎప్పుడంటే అప్పుడు అసలు ఏ క్షణం అనుకుంటే ఆ క్షణం మా మామయ్య వెళ్ళిపోయేవారు, వచ్చేవారు. ఒక ఫ్యామిలీ లాగా అసలు మాకున్న అనుబంధం అలాంటిదండి. ఇందిరాగాంధీ ఎప్పుడు ప్రతి సంవత్సరము ఇక్కడ ఇది జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరము చేస్తామన్నమాట. సుజాత మనోహర్ గారు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని ఎత్తుకున్నారు. అవునవును, ఎత్తుకోవడం జరిగింది. మా ఆడబడుచులు కానీ మా మరుదులు కానీ వాళ్ళతో ఆడుకోవడం జరిగింది ఒకటే దగ్గర. చాలా అనుభవం, ఇంకా చెప్పడానికి వర్డ్స్ సరిపోవు అంతే. మీరు మహిళా సంఘంలో కానీ ఏమైనా పనిచేస్తున్నారు ఇప్పుడు? అవునండి, ఇప్పుడు మహిళా సంఘంలో ఉన్నాను నేను. అది చూస్తున్నాం. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబం పైన వారికి ఉన్నటువంటి ప్రేమ అమితంగా మాటల్లో చెప్పలేంది. వారి కుటుంబంతో ఉన్నటువంటి సన్నిహితం కావచ్చు, కుటుంబంతో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతల మధ్యన తిరిగాము. సుజాత మనోహర్ గారు కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు మాదిరిగానే మెలిగారని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి మహిళలు కావచ్చు, ఈ కాలనీలో ఉన్నటువంటి పెద్దలు, పురప్రముఖులు కొంతమంది చెప్పినటువంటి మాటల్లో అడిగి తెలుసుకున్నాము. మాట్లాడతావా? చెప్పండి. ఈరోజు 107 ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి
బాలాజీ మనోహర్ గారికి మరియు సుజాత మనోహర్ గారికి, మా బస్తీవాసులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క రిలేషను ఇప్పటిది కాదు, ఇందిరాగాంధీ కాలం నుండి ఉన్నటువంటి మనోహర్ గారికి, డాక్టర్ మనోహర్ గారికి ఆయన ఏసీ సెక్రటరీగా చేశారు, అదేవిధంగా అంబాసిడర్గా కూడా చేశారు. ఎంత సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి ఈ మనోహర్ గారు ఇందిరాగాంధీకి ఎన్నో రుణపడి ఉన్నారు. కావున ఆయన యొక్క జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క జయంతిని చేసినటువంటి మన మనోహర్ గారికి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.